హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు మరియు టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదిరిపోయే ప్రకటన అయితే రావడం జరిగిందనమాట సీఎం చంద్రబాబు నాయుడు నుంచి. ఆ ప్రకటన ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే బదిలీ ఇక చూసుకున్నట్లయితే ఏపీలో నిశ్శబ్ద విప్లవం, ఇక బంగ్లాలో హింసాత్మకం. చూసుకున్నట్లయితే ప్రజా సంబంధ శాఖలో త్వరలో ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ సిబ్బందికి, వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బంది, పోలీసులు ఇలా ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే శాఖల్లో ఉద్యోగులు బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కార్యాలయాల్లో కొంత మార్పు కనిపించాలని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు వెల్లడించారు. ప్రజలు రోజువారీ వ్యవహారాలతో సంబంధాలు లేని ఉపాధ్యాయులు, వైద్యులు వంటి వారికి ప్రస్తుతం బదిలీలు చేపట్టాల్సిన అవసరం లేదని మంత్రివర్గం సమావేశం అభిప్రాయపడిందన్నట్టు మనకైతే సమాచారం అయితే అందిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్కి సంబంధించి అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.